హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇంకా కింద మెయిన్ రోడ్ నుంచి పైన కొండ ఎక్కడానికి నంది హిల్స్కి స్టార్ట్ అయిపోయినాము. ఇది ఎలాగ ఉంటుందంటే ఈ దారి మొత్తం ఎవరైనా హార్స్ హిల్స్కి వెళ్ళుంటే సేమ్ హార్స్ హిల్స్ రూట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా లేకపోతే ఎగ్జాంపుల్ లైక్ తిరుమల నుంచి మనం కిందకి తిరుపతికి వచ్చేటప్పుడు బస్సులో వచ్చే జర్నీ ఎలా ఉంటుందో సేమ్ ఒక 4 ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం ఇటుపక్క అటుపక్క గ్రీనరీ, నో సౌండ్స్, నథింగ్, పీస్, అంతే, ఏముండదు అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం క్లౌడ్స్ చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం సూపర్ ఉంటుంది. ఒక హాఫ్ మొత్తం గ్రీన్, హాఫ్ మొత్తం వైట్, చాలా బాగుంది. చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎవరైనా నార్త్ బెంగళూరు కానీ ఇక్కడ అంటే మీ ప్లేస్ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఒక 4:30కి అలా స్టార్ట్ అయిపోతే ఈజీగా మీరు సన్ రైజ్ టైంకి అట్లా రీచ్ అయిపోవచ్చు. అండ్ మోస్ట్లీ సన్ రైజ్ ఈ మంత్స్ లో రాదు అసలు. నేను ఇప్పటికీ 2 times వెళ్ళాను, బట్ ఒకసారి కూడా సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. వీళ్ళే నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఉన్నది యోగేష్, తర్వాత రుషిక్, బ్యాక్ సైడ్ వైట్ షర్ట్ వాడు కూడా యోగేష్. ఇక్కడ మనకి 2 యోగేష్లు ఉన్నారు. అండ్ యోగేష్ పక్కన ఉన్నాడు కాదర్ మస్తాన్, మై రీసెంట్ అండ్ న్యూ ఫ్రెండ్. అండ్ ఇంకోటి ఉన్నాడు మా పాత ఫ్రెండే, మా స్కూల్ ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పేసి. ఆడికి ఏమంటే కెమెరా ముందుకు రావడానికి కొంచెం నర్వస్ అనమాట. ఆడు నా పక్కన ఉన్నాడు. వీళ్ళే నా ఫ్రెండ్స్. మేము 6 members వచ్చినాము. యా, ఇట్స్ నైస్. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు మాత్రం సన్ రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సన్ రైజ్ రాలేదు. చూడండి అసలు ఎలా ఉందో ఇది. మొత్తం అంతా ఫాగ్ ఇలాగా ఏదో పొగలాగా ఉంది. ఫుల్ కవర్ అయిపోయింది మొత్తం మంచుతో. ఇది మంచా లేదా మేఘాలు అనేది తెలియట్లేదు. అండ్ ఇది మొత్తం క్లియర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఎంత క్లీన్ గా ఉంటుందో. అన్నిటికీ ఇప్పుడే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. కార్లకు అసలు కార్లు పెట్టుకోవడానికి స్పేసే లేదు అసలు. అంతమంది కార్లో అయితే చాలా సఫర్ అయినారు. మేము బైక్స్ కాబట్టి ఎక్కడో ఒక చోట నీట్గా చూసుకొని మేము పార్క్ చేసినాం. కానీ కార్లు తీసుకొస్తాం మాత్రం చాలా కష్టం. బట్ గ్రూప్గా వచ్చినప్పుడు ఒక 6-7 members వచ్చినప్పుడు ప్రశాంతంగా కార్ తీసుకోవడమే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇది గుడి అనమాట, శివుడి టెంపుల్. మేము కూడా వెళ్ళినాం ఒకసారి. మొత్తం ఫాగ్, అసలు మంచి క్లౌడ్స్, అసలు ఏం తెలియట్లేదు. ఇది మంచి ఫాగ్ అని కూడా అట్లుంది. బట్ ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ కొంచెం ఈ నేచర్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ సన్ రైజ్ రాలేదు. మేము మళ్ళీ ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాము. మేము ఇంకా ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అవ్వబోతాం. ఇంకా మేము వెళ్ళేసి ఒక టిఫిన్కి ఒక బ్రేక్ తీసుకొని తర్వాత మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాము. అండ్ ఇప్పుడు చూడండి కొంచెం క్లియర్గా, అంటే మార్నింగ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది కదా. ఇప్పుడు చూడండి వెహికల్స్ కూడా మొత్తం నీట్గా కనబడుతున్నాయి. పార్కింగ్ స్పేస్ అదే, కానీ చాలా వచ్చినాయి. ఎప్పుడైనా ఇంకా ఆఫీసెస్లో ఉండేవాళ్ళు కానీ లేదా కోర్స్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ సాటర్డే కానీ సండే కానీ మ్యాక్సిమం హాలిడే ఉంటుంది కాబట్టి ఏదో ఒక్క రోజు వీకెండ్ మొత్తం మనం ఫోకస్ చేయాల్సిన దాని మీద ఫోకస్ చేసి ఓన్లీ వీకెండ్ వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెవరన్నా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే కూడా నైట్స్ టు ఎక్స్ప్లోర్ నంది హిల్స్ చాలా బాగుంటుంది. నంది హిల్సే కాదు, ఇంకా బెంగళూరులో చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా అంటే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ అంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. షేర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.